ఈ విశ్వం ఎలా పుట్టిందో చెప్పే శ్రీమద్భాగవతంలోని ఒక ప్రాచీన వేద కథను ఇప్పుడు చూద్దాం. ఈ కథ నారద మహర్షితో మొదలవుతుంది. ఆయన సృష్టికర్త బ్రహ్మను కొన్ని చాలా ముఖ్యమైన ప్రశ్నలడిగారు. అసలు ఈ విశ్వమంటే ఏంటి, దీని వెనకున్న నిజమేంటో తెలుసుకోవాలనుకున్నారు నారదుడు. కాని ఇక్కడొక ట్విస్ట్. సృష్టికర్త బ్రహ్మే అయినా అసలు మూలం తను కాదన్నారు. తనకంటే గొప్ప శక్తితోనే ఈ సృష్టి చేస్తున్నానని ఆయన చెప్పారన్నమాట. ఆ గొప్ప శక్తే నారాయణుడు లేదా వాసుదేవుడు. ఆయనే అన్నిటికీ మూలం. బ్రహ్మ చెప్పిన దాని ప్రకారం వేదాలైనా దేవతలైనా అన్నీ నారాయణుడి గురించే చెబుతాయి. అయితే ఈ సృష్టి ప్రక్రియ ఎలా మొదలవుతుంది? 3 ప్రాథమిక గుణాలతో. అవే మాయ. ఈ 3 గుణాలే సత్వం, రజస్సు, తమసు. ఇవి ప్రకృతిలో ప్రతి దానిపై ప్రభావం చూపుతాయి. ఈ గుణాలు కలవడం వల్లే ఈ భౌతిక ప్రపంచానికి కావలసినవన్నీ పుట్టుకొచ్చాయన్నమాట. అన్నిటికంటే ముందు మహత్తత్వం అంటే మొత్తం భౌతిక శక్తి పుడుతుంది. ఆ శక్తి నుంచే అహంకారం అంటే నేను అనే భావన పుడుతుంది. ఆ తరువాత ఒకదాని తరువాత ఒకటిగా పంచభూతాలు పుట్టాయి. ప్రతీదీ ముందు దాని లక్షణాలను తీసుకుంది. వీటితో పాటే మనస్సు, 10 ఇంద్రియాలు కూడా అహంకారం నుంచే పుట్టాయి. కాని మొదట్లో ఇవన్నీ విడివిడిగా ఉన్నాయే, ఏ పని చేయలేకపోయాయి. అప్పుడు దైవశక్తి వీటన్నింటినీ కలిపి ఒక అద్భుతమైన బ్రహ్మాండంగా మార్చింది. ఈ బ్రహ్మాండం కారణజలాల్లో 1000 దివ్య సంవత్సరాల పాటు తేలియాడింది. ఆ అండం నుంచే ఒక విరాట్ పురుషుడు ఉద్భవించాడు. 1000 తలలు, కళ్ళు, అవయవాలతో ఉన్న ఆయనే విరాట్ పురుషుడు. ఆయన రూపమే ఈ విశ్వం. ఆసక్తికరంగా ఋషులు ఈ విశ్వంలోని లోకాలను ఆయన శరీర భాగాలుగా చూశారు. అంతేకాదు మానవ సమాజంలోని వర్గాలు కూడా ఆయన నుంచే వచ్చాయని నమ్ముతారు. సో దీని ముఖ్య ఉద్దేశమేంటంటే ఈ విశ్వమంతా ఒకటే, అన్నీ ఒకదాంతో ఒకటి ముడిబడి ఉన్నాయి. ఈ ప్రాచీన కథ మనల్ని ఆలోచింపచేసే ఒక ప్రశ్నతో ముగుస్తుంది. ఇంతటి మహావిశ్వంలో మన స్థానమేమిటి? అందరికీ నమస్కారం. ఈరోజు మన అన్వేషణ ఒక డిటెక్టివ్ కథ లాంటిది. నేరస్థలం ఈ అనంతమైన విశ్వం. ప్రశ్న, అసలు దీన్ని ఎవరు సృష్టించారు, ఎలా సృష్టించారు? మన ముఖ్య సాక్షి సాక్షాత్తు సృష్టికర్తగా చెప్పబడే బ్రహ్మ. కాని ఆయనిచ్చే సమాధానం మనం ఊహించిన దానికంటే చాలా పెద్ద మలుపు తీసుకుంటుంది. మనం శ్రీమద్భాగవతంలోని 2వ స్కందంలోకి వెళ్లబోతున్నాం. అక్కడ నారదుడడిగిన కొన్ని సూటి ప్రశ్నలతో ఈ విశ్వరహస్యం మెల్లగా తెరవబడుతోంది. అవును, ఇది నిజంగా ఒక విశ్వకు మిస్ట్రీనే. నారదుడు అడిగే ప్రశ్నలు చూడ్డానికి చాలా సరళంగా అనిపిస్తాయి, కాని అవి మన ఉనికికి సంబంధించిన అత్యంత ప్రాథమికమైన ప్రశ్నలన్నమాట. ఈ ప్రపంచం ఏమిటి? దీనికి ఆధారం ఎవరు? దీని వెనుక ఉన్న అసలైన సత్యమేమిటి? ఈ ప్రశ్నలతోనే మన ప్రయాణం మొదలవుతుంది. సరే, నారదుడు తన ప్రశ్నలను మొదలుపెట్టే ముందు బ్రహ్మను ఎంతో గౌరవంగా సంబోధిస్తాడు. దేవదేవా, భూతభావన అని. ఇది కేవలం మర్యాద కాదు, ఒక లోతైన నమ్మకం. అవును, నీకు అన్నీ తెలుసు, ఈ విశ్వమంతా నీ చేతిలోని ఉసిరికాయలాంటిది అని ఒప్పుకుంటూనే ఆయనలో ఒక పెద్ద సందేహం ఉంది. ఆ సందేహం 6వ శ్లోకంలో బయటపడుతుంది. సరిగ్గా, స్వామీ, మీరే సృష్టికర్త అయితే మరి సృష్టికి ముందు మీరంత ఘోరమైన తపస్సు ఎందుకు చేయాల్సొచ్చింది అని అడుగుతాడు. అది అద్భుతమైన ప్రశ్న కదా. అది మొత్తం సంభాషణకు పునాది వేస్తోంది. నారదుడు చాలా సున్నితంగానే అయినా ఒక బలమైన తార్కికమైన ప్రశ్నను సంధిస్తున్నాడు. సర్వశక్తిమంతుడికి తపస్సు చేయాల్సిన అవసరం ఏముంటుంది? అంటే మీకంటే శక్తివంతమైనదేదైనా ఉందా అని పరోక్షంగా అడుగుతున్నాడన్నమాట. ఇది మనందరిలోనూ ఎప్పుడో ఒకప్పుడు మిదిలే ప్రశ్నే. నిజం. ఇక్కడే కథ ఊహించని మలుపు తీసుకుంటుంది. బ్రహ్మ సమాధానం చెప్పడం మొదలుపెడతాడు. నారదుడి ప్రశ్నలకు ఎంతో సంతోషించి, నాయనా, నీ ప్రశ్నలు నన్ను ఆ భగవంతుని లీలలను వివరించటానికి ప్రేరేపించాయి అని ప్రశంసిస్తాడు. కాని ఆ తర్వాత చెప్పిన మాట నిజంగా నమ్మశక్యంగా ఉండదు. 10వ శ్లోకంలో బ్రహ్మ ఒక సంచలన ప్రకటన చేస్తాడు. నన్ను సర్వజ్ఞుడు అని నువ్వనడం నిజమే కావచ్చు, కాని నా పైన ఉన్న పరమాత్మను తెలుసుకోకపోతే నా జ్ఞానం పరిపూర్ణం కాదు అని ఒప్పుకుంటాడు. ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. సృష్టికర్తను
సృష్టి ఎలా జరిగింది అని అడిగితే ఆయన నేను కాదు, నా వెనక ఇంకొకరున్నారు అని చెప్పడం. అబ్బో, ఎంత పెద్ద విషయం! వామ్మో, హౌను, బ్రహ్మ స్వయంగా నన్ను అందరూ సృష్టికర్త అనుకుంటారు, కాని అది ఒక భ్రమ, అసలు శక్తి వేరే ఉంది అని ఒప్పుకుంటున్నాడు. ఇది కేవలమొక సృష్టికథ కాదు, అహంకారాన్ని అధిగమించడం గురించిన ఒక గొప్ప ఆధ్యాత్మిక పాఠం కూడా. ఆ తర్వాత 11వ శ్లోకంలో ఆయన చెప్పిన రూపకమైతే అద్భుతం. అవునవును, సూర్యుడు, అగ్ని, చంద్రుడు, నక్షత్రాలు ఎలా అయితే ఆ పరమాత్మ కాంతితో ప్రకాశిస్తున్నాయో, నేను కూడా ఆయన ఇచ్చిన తేజస్సుతోనే ఈ విశ్వాన్ని ప్రకాశింపచేస్తున్నాను అంటాడు. అలాగా? అంటే తానొక చంద్రుల్లాంటి వాడినని, స్వయంగా ప్రకాశించనని, అసలైన సూర్యుడు వేరే ఉన్నాడని స్పష్టం చేస్తున్నాడు. ఖచ్చితంగా. ఆ మూలశక్తిని వాసుదేవుడు అని, నారాయణుడు అని స్పష్టంగా చెబుతాడు. వేదాలు, యజ్ఞాలు, జ్ఞానం, చివరికి మోక్షం కూడా ఆయనే అని తేల్చి చెబుతాడు. ఓకే, ఇప్పుడు అసలు మిస్టరీ మొదలవుతుంది. బ్రహ్మ కేవలం ఒక ఉపకరణమైతే ఆ అసలు శక్తి అయిన వాసుదేవుడు ఈ సృష్టిని ఎలా నిర్మించాడు? బ్రహ్మ దానిని వివరించడం మొదలుపెడతాడు. ఆయన చెప్పిన ప్రకారం ఆ పరమాత్మ అన మాయాశక్తితో కాలం, కర్మ, స్వభావం అని మూడింటినీ మొదట సృష్టించాడు. వీటి కలయికతో మహత్తత్వం అంటే ఒక రకమైన కాస్మిక్ ఇంటెలిజెన్స్ అంటే విశ్వమేధస్సు పుట్టింది. ఆ మహత్తత్వం నుండి అహంకారం పుట్టిందంటున్నారు. ఇక్కడ అహంకారమంటే మనకు తెలిసిన గర్వం, పొగరు కాదనుకుంటా. అస్సలు కాదు, ఇది మరింత ప్రాథమికమైనది. నేను వేరు అనే భావన. ఆ ఏకైక చైతన్యం నుండి ఒక ప్రత్యేక అస్తిత్వాన్ని గుర్తించే సూత్రమిది. ఉదాహరణకి, ఒక మహాసముద్రం నుండి ఒక నీటి బిందువు తనను తాను వేరుగా భావించుకోవడం లాంటిది. ఈ నేను వేరు అనే భావన నుండే పదార్థం, జ్ఞానం, క్రియలు పుట్టాయి. సరే, ఇప్పటివరకు మనకు విశ్వం యొక్క హార్డ్వేర్ వచ్చింది, పదార్థం, మూలకాలు. కాని సాఫ్ట్వేర్ ఎక్కడ? అంటే మనస్సు, ఇంద్రియాలు, అనుభూతి, ఇవన్నీ లేకుండా ఈ హార్డ్వేర్కి అర్థం లేదు కదా? సరిగ్గా అక్కడికే వస్తున్నాం. ఆ అహంకారం కూడా మళ్ళీ 3 రకాలుగా విభజించబడింది. అందులో తామస అహంకారం నుండి, అంటే నేను ఒక భౌతిక వస్తువును అనే అత్యంత జడమైన భావన నుండి పంచభూతాలు పుట్టాయి. ఈ జాబితా ఒకదాని తర్వాత ఒకటిగా రావడం చూస్తుంటే ఏదో సైన్స్ క్లాస్ పాఠంలా అనిపిస్తోంది. మొదట అహంకారం నుండి ఆకాశం, దాని గుణం శబ్దం, తర్వాత ఆకాశం నుండి వాయువు. అవును, ఇప్పుడు అసలు అద్భుతం ఏమిటంటే ప్రతి మూలకం దాని ముందున్న మూలకం యొక్క గుణాన్ని వారసత్వంగా తీసుకోవడం. వాయువుకి దాని సొంత గుణమైన స్పర్శతో పాటు ఆకాశం నుండి శబ్దం కూడా వారసత్వంగా వచ్చింది. మీరు చెప్పిన పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఇది క్రమంగా సంక్లిష్టంగా మారుతోంది. వాయువు నుండి అగ్ని, దానికి రూపం కూడా తోడైంది. అగ్ని నుండి జలం, దానికి రసం. జలం నుండి భూమి, దానికి గంధం. సరిగ్గా భూమికి వచ్చేసరికి 5 గుణాలు ఉన్నాయి. ఇది ఎమర్జెంట్ ప్రాపర్టీస్ అనే ఆధునిక శాస్త్రీయ భావనకు చాలా దగ్గరగా ఉంది. అంటే ఒక సరళమైన వ్యవస్థ నుండి ఊహించని సంక్లిష్టమైన లక్షణాలు పుట్టుకురావడం. 1000 సంవత్సరాల క్రితం ఈ ఆలోచన రావడం ఆశ్చర్యం కదా? నమ్మశక్యంగా లేదు, నిజంగా. సరే, ఇప్పుడు హార్డ్వేర్ అయిన పంచభూతాలు సిద్ధంగా ఉన్నాయి. మరి సాఫ్ట్వేర్ సంగతేంటి? అంటే మనస్సు, ఇంద్రియాలు. అవి మిగతా 2 రకాల అహంకారాల నుండి పుట్టాయి. సాత్విక అహంకారం నుండి మనస్సు, ఇంద్రియాలకు అధిపతులైన దేవతలు పుట్టారు. రాజసిక అహంకారం నుండి అయితే 10 ఇంద్రియాలు, అలాగే బుద్ధి, ప్రాణశక్తి పుట్టాయి. ఓకే, ఇప్పుడు మన దగ్గర విశ్వ నిర్మాణానికి కావలసిన ముడిసరుకు అంతా ఉంది. పంచభూతాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ. కాని ఇక్కడే మరో సమస్య వచ్చింది. ఏమిటది? 32వ శ్లోకం ప్రకారం ఈ సృష్టించబడిన మూలకాలన్నీ విడివిడిగా ఉన్నాయి. వాటికి కలిసి పనిచేయడం తెలియదు. అంటే ఒక కంప్యూటర్కు సంబంధించిన అన్ని భాగాలను ఒక పెట్టెలో పోసినట్లుందనమాట. కాని వాటిని ఎవరూ అసెంబుల్ చేయలేదు. అవి కలిసి ఒక విశ్వాన్ని నిర్మించలేకపోయాయి. అవును. అప్పుడు ఆ మూలశక్తి, ఆ పరమాత్మ తన శక్తితో వాటిని ప్రేరేపించాడు. ఆ దైవిక ప్రేరణతో ఆ విడివిడి భాగాలన్నీ కలిసిపోయి ఒక బ్రహ్మాండం, అంటే ఒక కాస్మిక్ ఎగ్, ఒక విశ్వ అండం ఏర్పడింది. అది 1000 దివ్య సంవత్సరాల పాటు కారణజలంలో నిద్రాణంగా ఉంది. సరిగ్గా అప్పుడు ఆ పరమపురుషుడు జీవశక్తి రూపంలో దానిలో ప్రవేశించాడు. ఆ తర్వాతే ఆ అండాన్ని చీల్చుకుని ఒక దివ్యమైన రూపం ఆవిర్భవించింది. ఆయనే విరాట్ పురుషుడు. ఆయనకు 1000 తలలు, చేతులు, కాళ్ళు ఉన్నాయని వర్ణన. ఇది అక్షరాలా ఒక వ్యక్తి గురించి కాదు,
ఈ విశ్వమే ఒక శరీరంగా కలిగిన ఒక తాత్విక రూపమది. సృష్టిలోని సమస్త జీవ నిర్జీవ పదార్థాలన్నీ ఆ రూపంలో భాగమే. ఈ విరాట్ పురుషుడి భావన కార్ల్ సేగన్ చెప్పిన మనం నక్షత్రాల పదార్థంతో తయారయ్యాం అనే వాక్యాన్ని గుర్తుచేస్తోంది. అవును, రెండూ చెప్పేది ఒకటే. విశ్వానికి మనకు మధ్య విభజన లేదు. మనం విశ్వంలో ఒక భాగం కాదు, మనమే విశ్వం. ఒకే మహాశరీరంలో మనం కణాలలాంటివాళ్లం. ఈ భావనను ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఋషులు ఈ విరాట్ పురుషుడి శరీరాంగాల నుండే వివిధ లోకాలు, సామాజిక వర్గాలు ఏర్పడ్డాయని భావించారు. ఇక్కడే మనకు చాలా పెద్ద జాబితాలు కనిపిస్తాయి. అయితే ఇక్కడ ఆ 14 లోకాల పేర్లను గుర్తుంచుకోవటం ముఖ్యం కాదు, దాని వెనుకున్న భావన ముఖ్యం. విరాట్ పురుషుడి శరీరాన్ని ఒక చైతన్య పటంగా, అంటే ఒక మ్యాప్ ఆఫ్ కాన్షియస్నెస్లా ఊహించుకోవచ్చు. అంటే తల వద్ద ఉండే సత్యలోకం అత్యున్నత స్వచ్ఛమైన చైతన్యాన్ని సూచిస్తే, పాదాల వద్ద ఉండే పాతాళ లోకాలు అత్యంత భౌతికమైన జడమైన స్థితిని సూచిస్తాయి. అంటే ఈ విశ్వమంతా ఒక స్పృహ యొక్క వర్ణపటం, ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ కాన్షియస్నెస్ లాంటిది. మనం ఈ వర్ణపటంలో ఎక్కడో ఒక చోట ఉన్నాం. అయితే విరాట్ పురుషుని శరీరం నుండి వర్ణాలు పుట్టాయని చెప్పడం ఆధునిక శ్రోతలకు చాలా సమస్యాత్మకంగా అనిపించవచ్చు. ముఖం నుండి బ్రాహ్మణుడు, బాహుల నుండి క్షత్రియుడు ఇలా చెప్పడం పుట్టుక ఆధారిత వ్యవస్థను సమర్థించినట్లుగా ధ్వనిస్తోంది. దీనిని మనం తాత్వికంగా ఎలా అర్థం చేసుకోవాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనిని అక్షరాల ఒక సామాజిక శాసనంగా చూడకూడదు. ఇది ఒక తాత్విక రూపకం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి అవయవం దాని పనిని అది చెయ్యాలి కదా. మెదడు అంటే బ్రాహ్మణుడు, జ్ఞానం; చేతులు క్షత్రియుడు, రక్షణ; పొట్ట మరియు తొడలు వైశ్యుడు, పోషణ వాణిజ్యం; మరియు పాదాలు శూద్రుడు, ఆధారం శ్రమ. ఇవన్నీ ముఖ్యమే. ఏది ఎక్కువ ఏది తక్కువ కాదు. అంటే ఒక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అవసరమైన విభిన్న విధులను ఇది సూచిస్తుందన్నమాట. సరిగ్గా. ఇది సమాజం కూడా ఒక సమగ్రమైన జీవమున్న వ్యవస్థ అనే భావనను తెలియజేస్తుంది. కాలక్రమేణా ఈ తాత్విక భావన సామాజిక దురాచారంగా మారి ఉండవచ్చు, కానీ మూల గ్రంథం యొక్క ఉద్దేశ్యం వైవిధ్యంలో ఏకత్వాన్ని చూపడమే. ఓకే, అలా చూస్తే దీనికో లోతైన అర్థం ఉంది. సరే, మన ఈ డిటెక్టివ్ కథ చివరికొచ్చేసింది. నారదుడి ప్రశ్నలతో మొదలుపెట్టి సృష్టికర్త బ్రహ్మ తానే మూలం కాదని చెప్పిన ఊహించని మలుపు చూశాం. సూక్ష్మమైన భావనల నుండి స్థూలమైన పదార్థం ఎలా పుట్టిందో, ఆ తర్వాత ఆ విడివిడి భాగాలన్నీ కలిసి ఈ విశ్వమనే ఒకే మహాశరీరంగా విరాట్ పురుషుడిగా ఎలా ఆవిర్భవించిందో తెలుసుకున్నాం. అవును, ఇది కేవలం ఒక సృష్టికథ కాదు. ఇది విశ్వాన్ని ఒక ఏకీకృతమైన దైవికమైన అస్తిత్వంగా చూసే ఒక ఖగోళ తాత్విక నమూనా. మనం చూసే ప్రతి రాయి, ప్రతి చెట్టు, ప్రతి నక్షత్రం, మనతో సహా అన్నీ ఒకే విశ్వశరీరంలో భాగమని చెప్పే భావన ఇది. అంటే మన చర్యలు విశ్వంపై ప్రభావం చూపుతాయని. ఖచ్చితంగా. విశ్వంలోని మార్పులు మనపై ప్రభావం చూపుతాయని కూడా ఇది సూచిస్తుంది. అంతా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది. శ్రోతల కోసం ఒక ఆలోచనాత్మక ప్రశ్నతో ముగిద్దాం. ఈ గ్రంథం విశ్వాన్ని ఒకే దైవిక శరీరంలోని భాగాలుగా వర్ణించింది. మరి ఈ దృష్టితో చూస్తే మన వ్యక్తిగత ఉనికికి, అంటే సూక్ష్మరూపానికి, ఈ సమస్త విశ్వానికి, అంటే స్థూల రూపానికి మధ్య ఉన్న సంబంధమేమిటి? ఈ ప్రపంచాన్ని ఒక విడివిడి వస్తువుల సముదాయంగా కాకుండా ఒక సమగ్రమైన జీవమున్న వ్యవస్థగా చూస్తే దానిలో మన పాత్రపై మన దృక్పథం ఎలా మారవచ్చు? ఈ విషయంపై కాస్త ఆలోచించండి. నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా మనం ఎక్కడ్నుంచి వచ్చాం, ఈ అనంతమైన విశ్వం ఎలా పుట్టింది? మనందర్నీ తులిచేసే ఈ ప్రశ్నలకు 1000 ఏళ్ల క్రితమే ఒక ప్రాచీన గ్రంథం సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది. ఈరోజు మనం ఆ శ్రీమద్ భాగవతంలో చెప్పిన విశ్వస్వరూపం వెనుకున్న రహస్యాలను తెలుసుకోబోతున్నాం. రెడీ? ఈ అద్భుతమైన ప్రయాణాన్ని కలిసి మొదలు పెడదాం. ఈ ప్రశ్నలు చూడండి. ఇవి ఎవరో సాధారణ వ్యక్తులు అడిగినవి కాదు. సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిని, జ్ఞాని అయిన నారద మహర్షి అడిగిన గంభీరమైన ప్రశ్నలివి. ఈ ప్రశ్నలే మన ఈరోజు అన్వేషణకు పునాది. సరే, మనం మొదటి విభాగంలోకి వెళ్దాం. నారదుని ప్రాథమిక ప్రశ్నలు. అసలు సత్యమేంటో తెలుసుకోవాలనే మనందరిలో ఉండే జిజ్ఞాసకు నారదులు ఎలా ప్రతీకగా నిలుస్తాడో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది.
నారదుడంటే సామాన్యుడు కాదు, గొప్ప జ్ఞాని. అయినా సరే కంటికి కనిపించే ఈ ప్రపంచం వెనుక ఉన్న అసలైన నిజం కోసం ఆయన ఎంతగా తపిస్తున్నారు చూడండి. తన జ్ఞానం ఇంకా అసంపూర్ణమే అని ఒప్పుకోవడానికి ఎంత వినయం కావాలో ఆలోచించండి. అంటే సింపుల్గా చెప్పాలంటే నారదుడు ఏమడుగుతున్నాడు? అన్నింటికీ ఆరిజిన్ ఏంటి? ఈ యూనివర్స్ని నడిపించే శక్తి ఏది? అసలు ఈ క్రియేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతోంది? మరి వీటన్నింటికీ మించి ఫైనల్ రియాలిటీ అంటే ఏంటి? ఇవి కేవలం ప్రశ్నలు కాదండి, సృష్టి యొక్క మూల రహస్యాన్ని ఛేదించాలనే ఒక తీవ్రమైన జిజ్ఞాస. కాని అక్కడే ఒక ట్విస్ట్. నారదుడు ఒక విచిత్రమైన విషయాన్ని గమనించాడు. సాక్షాత్తు సృష్టికర్త అని పిలవబడే బ్రహ్మగారే ఇంకెవరో గురించి తీవ్రంగా ధ్యానం చేస్తున్నారు. ఒక క్షణం ఆలోచించండి. ఈ సృష్టిని చేసిన ఆయనే వేరొకరిని ధ్యానిస్తుంటే మరి ఆయనే అంతిమ శక్తి ఎలా అవుతాడు? ఇక్కడి నుంచే అస్సలు కథ మొదలవుతుంది. సరే, ఇక మన రెండవ విభాగానికి వచ్చేద్దాం. సర్వానికి మూలం బ్రహ్మ సమాధానమేంటో, ఆయన ఏ అత్యున్నత శక్తివైపు దారి చూపిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మ చెప్పిన సమాధానం చూడండి, ఎంత వినయంగా ఉందో. ఆయనేమంటున్నారంటే, నేను ఈ విశ్వాన్ని ప్రకాశింపచేస్తున్న మాట వాస్తవమే, కాని ఆ కాంతి నాది కాదు, అది కేవలం ఒక ప్రతిబింబం. సూర్యుడికి చంద్రుడికి సొంత కాంతి లేదు గదా, అలాగే నా శక్తి కూడా నాది కాదు. నేను కేవలం ఒక అద్దం లాంటి వాడినే. అసలైన కాంతి వేరే చోట నుండి వస్తోంది అని చెప్తున్నారు. మరి ఆ అసలైన కాంతి, ఆ మూల శక్తి ఎవరు? ఆయనే నారాయణుడు, వాసుదేవుడు అని కూడా అంటారు. శ్రీమద్భాగవతం ప్రకారం ఆయనే పరమాత్మ, అన్నింటికీ మూలమైన అంతిమ సత్యం. అయితే ఒక డౌట్ రావచ్చు, మరి అందరూ బ్రహ్మగారినే కదా సృష్టికర్త అనుకుంటారు, ఎందుకిలా? దానికి కారణం మాయ. ఇది ఒక రకమైన కాస్మిక్ ఇల్యూషన్, అంటే విశ్వభ్రాంతి. ఇది ఏం చేస్తుందంటే అసలు నిజాన్ని దాచేసి మన కంటికి కనిపించే ఈ ప్రపంచమే నిజం అని నమ్మిస్తుంది. ఆ మాయ వల్లే నన్ను అంతిమ సృష్టికర్తగా పొరబడతారో అని బ్రహ్మగారే వివరిస్తున్నారు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? ఆ నారాయణుడనే మూలశక్తి సర్వవ్యాప్తం. మనం చూసే ఈ పదార్థం, మనం చేసే పనులు అంటే కర్మ, గడిచిపోతున్న కాలం, మన స్వభావం, చివరికి మనం అంటే జీవి, ఇవన్నీ ఆయన నుంచే వచ్చాయి. ఏదీ ఆయనకు వేరుగా లేదు, అన్నీ ఆయన రూపాలే. సరే, ఇప్పుడు మనం మూడవ విభాగానికి వచ్చేశాం. సృష్టి యొక్క మూలకాల ప్రవాహం. ఇప్పటిదాకా ఎవరు సృష్టించారో చూశాం, ఇప్పుడు ఎలా సృష్టించారో చూద్దాం. అసలు క్రియేషన్ ప్రాసెస్ ఎలా జరిగిందో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. భాగవతం ప్రకారం ఈ మొత్తం విశ్వం 3 ప్రాథమిక శక్తుల మీద నడుస్తుందంట. వీటినే గుణాలు అంటారు. రజోగుణం అంటే ప్యాషన్, క్రియేషన్, సృష్టిని ముందుకు నడిపే శక్తి. సత్వగుణం అంటే మంచితనం, బ్యాలెన్స్, దాన్ని నిలబెట్టే శక్తి. ఇక తమోగుణం అంటే జడత్వం, ఇగ్నోరెన్స్, ఇది లయం చేసే శక్తి. సింపుల్గా చెప్పాలంటే సృష్టి, స్థితి, లయం, ఈ 3 శక్తుల ఆటనే ఈ ప్రపంచం. సరే, మరి ఈ సృష్టి ఎలా మొదలైంది? ఇదొక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. చూడండి, ఫస్ట్ కాలం ప్రభావం వల్ల ఈ 3 గుణాల్లో ఒక కదలిక మొదలవుతుంది. దానినుంచి మహత్ అంటే కాస్మిక్ ఇంటెలిజెన్స్ పుడుతుంది. దానినుంచి అహంకారం అంటే నేను అనే ఫీలింగ్. ఆ నేను అనే భావన నుంచే మనకు తెలిసిన ఈ భౌతిక ప్రపంచం, పంచభూతాలు అన్నీ పుట్టుకొస్తాయి. భలే ఉంది కదా! కంటికి కనిపించని ఒక స్టేజ్ నుంచి మన కంటికి కనిపించే ఈ ప్రపంచం వరకు అద్భుతమైన ప్రయాణమిది. ఇక్కడ చూడండి, ఈ డిజైన్ ఎంత ఇంటెలిజెంట్గా ఉందో. ప్రతి కొత్త మూలకం దానికి ముందున్న మూలకం యొక్క గుణాలను తనతో పాటు తెచ్చుకుంటుంది. ఉదాహరణకి, ఆకాశానికి గుణమేంటి? శబ్దం. దాని తర్వాత వచ్చిన గాలికి తన గుణమైన స్పర్శతో పాటు ఆకాశం నుంచి వచ్చిన శబ్దం కూడా ఉంటుంది. దాని తర్వాత వచ్చిన అగ్నికి తన రూపంతో పాటు శబ్దం, స్పర్శ రెండూ ఉంటాయి. అలా భూమి దగ్గరికి వచ్చేసరికి దానికి ముందున్న 4 మూలకాల గుణాలు అన్నీ ఉంటాయి. ఎంత సిస్టమాటిక్గా ఉందో కదా! సరే, ఇక ఫైనల్ సెషన్, 4వది, విశ్వం ఒక శరీరం. ఇప్పటిదాకా పుట్టిన ఈ మూలకాలన్నీ కలిసి ఒకే ఒక విశ్వ శరీరంగా ఎలా మారాయో ఆ క్లైమాక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పటిదాకా అన్నీ రెడీ అయ్యాయి. మూలకాలు, ఇంద్రియాలు అన్నీ ఉన్నాయి. కాని ఒక ప్రాబ్లం, అవన్నీ విడివిడిగా చెల్లాచెదురుగా ఉన్నాయి. వాటిని కలపడానికి, వాటితో ఒక అర్థవంతమైన విశ్వాన్ని సృష్టించడానికి ఒక ఏకీకృత శక్తి కావాలి, ఒక దివ్యమైన శక్తి కావాలి. అప్పుడేం జరిగింది?
ఆ దివ్యశక్తే రంగంలోకి దిగి చెల్లాచెదురుగా ఉన్న ఆ మూలకాలన్నిటినీ కలిపి ఒకే ఒక్క ప్రకాశవంతమైన బ్రహ్మాండంగా అంటే ఒక కాస్మిక్ ఎగ్గా మార్చింది. ఆ అండం నుంచే వేల చేతులు, వేల ముఖాలు, వేల కళ్లతో విరాట్ పురుషుడు ఆవిర్భవించాడు. ఆయనే ఈ యూనివర్స్. ఈ యూనివర్సే ఆయన శరీరం. ఈ ఐడియా ఎంత పవర్ఫుల్గా ఉందో చూడండి. మనమున్న ఈ విశ్వం మొత్తం ఆ విరాట్ పురుషుని శరీరమే. ఆయన తల సత్యలోకం అంటే అత్యున్నత స్వర్గం, ఆయన నాభిభాగం అంతరిక్షం, ఆయన కాళ్ళు మనమున్న భూలోకం, ఆయన పాదాల కింద పాతాళలోకాలు. అంటే ఈ విశ్వమనేది కేవలం రాళ్ళు రప్పలతో నిండిన ఖాళీ ప్రదేశం కాదు, అది ఒక బ్రతికున్న చైతన్యవంతమైన మహాశరీరం. ఎంత గొప్ప ఆలోచన కదా. ఈ రూపకం ఇక్కడితో ఆగలేదు. మన సమాజానికి కూడా దీన్ని అన్వయించారు. సమాజంలో ఉండే వేర్వేరు వృత్తుల వారు కూడా ఆ విరాట్ పురుషుని శరీరంలోని వేర్వేరు భాగాల నుంచి వచ్చారని చెప్పారు. అంటే ఒక శరీరం సక్రమంగా పనిచేయడానికి అన్ని అవయవాలు ఎలా ముఖ్యమో, సమాజం నడవడానికి కూడా అందరి పాత్ర ముఖ్యమని చెప్పడమే దీని ఉద్దేశం. సరే, ఈ అద్భుతమైన విశ్లేషణ చివరికొచ్చేశాం. ఇప్పుడు మన ముందొక పెద్ద ప్రశ్న ఉంది. ఒకవేళ ఈ మొత్తం కాస్మాస్, గ్రహాలు, నక్షత్రాలు, మన ఆలోచనలు అన్నీ కలిసి ఒక పెద్ద మహాజీవి యొక్క శరీరమే అయితే అప్పుడు మనమెవరము? అందులో మన స్థానమేంటి? మనం వేర్వేరు వ్యక్తులమా, లేక ఒకే శరీరంలోని ఒకదానితో ఒకటి సంబంధమున్న కోట్ల కణాలమా? ఈ ఆలోచన మనల్ని మనం చూసుకునే విధానాన్ని, మన పక్కనున్న వాళ్ళని చూసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది కదా. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.